54 డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్ సయ్యద్ సలీం గారు మనతో ఉన్నారు. అసలు డివిజన్లో ఏం సమస్యలు ఉన్నాయి, ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం. సలీం గారు చెప్పండి, 54 డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఇప్పటివరకు ఎలాంటి ఫైట్లు చేశారు మీరు? నేనైతే పార్టీ గురించి చాలా ఫైట్లు చేశాను. అవి మనం చెప్పుకోకూడదు. పోలీసు వాళ్ళు కూడా నా మీద నిఘా వేసి పెట్టారు. అలాగే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే మెయిన్ ముస్లిమ్స్ ఏరియా కాబట్టి ముస్లిమ్స్కి ఆడపిల్లలకి లేబర్ అనేది లేదు. మన సుగుణా చౌదరి గారు మీకు ఏ హామీలు కావాలో చెప్పండి, నేను చేసి పెడతాను అన్నారు. చాలా సంతోషం విషయం మాట చెప్తారు కదా. అలాగే మనకి రైతు బజార్ ఇక్కడ కడతారని మన జల్ఖాన్ గారి ప్రభుత్వంలో, మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతు బజార్ అని అక్కడ కట్టారు. ఈ జగన్ గారు పరిపాలన వచ్చిన తర్వాత ఇదేమో ఆఫీస్ పెట్టేశారు, సచివాలయం పెట్టేశారు, రైతు బజార్ తీస్తారు. ఈ మన కూరగాయలు కొనాలంటే కూడా ముస్లిం ఏదైనా మార్కెట్కి వెళ్ళాలి, అదొక సమస్య. లేబర్ ఒక సమస్య. ముసాఫిర్ ఖానా కట్టారు కానీ ధనవంతులుగా అది ఏంటి అసలు ఎలాగా వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి దున్నుకుంటున్నారు. ఏంటి ఫంక్షన్ హాల్ చేయాలంటే 1,00,00,000 రూపాయలు అక్కడ కట్టాల్సి వస్తుంది. అంటే ఓన్లీ మీ ప్రెసిడెంట్లు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తప్పితే ప్రజలకు పెద్ద సమస్యలు లేవని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏమంటారు? ప్రజలు ఎందుకు సమస్యలు, ఎన్ని సమస్యలు కాదా, ప్రజల సమస్యలు కాదా, మా సమస్యలు అన్న పార్టీ సమస్యలు అయ్యి. పార్టీ గురించి మనం ఆ పార్టీ చేయండి మేము చెప్పట్లేదు వాళ్ళకి, ప్రజల సమస్యలే కదా. లైబ్రరీ లేదు ఇక్కడ, ఎప్పుడైనా ఎవరైనా గుర్తించారా? మన సుగుణా చౌదరి గారు వచ్చి మేము మైనార్టీకి లైబ్రరీ లేదు కాబట్టి వంటంలో లైబ్రరీ కట్టిస్తానన్నారు, హజ్ హౌస్ కట్టిస్తానన్నారు. ఏంటి ఇప్పుడు ఫంక్షన్ హాల్ చెప్పాము మేము, ఇలా బీద పిల్లలకి ఫంక్షన్ హాల్కి చాలా ఇబ్బంది పడుతున్నామండి, అది చేయించండి అంటే అది కూడా రెంట్ లేకుండా చాలా తక్కువ చేపిస్తానని మా గవర్నమెంట్ వస్తున్నారు. దాని గురించి ఆయనకి పార్టీతో అర్థం కాదు. మాకు చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలా, సుగుణా చౌదరికి కూడా ఓట్లు వేపిస్తాం, దగ్గరుండి మైనార్టీ ఓట్లు వేయించే బాధ్యత నాదని ఆయనకి చెప్పాను, 10 లీడర్లకు చెప్పాను. మేము ఉన్న క్యాండిడేట్, ఇప్పుడు వైసీపీలో ఉన్న క్యాండిడేట్ డమ్మీ క్యాండిడేట్ కాబట్టి, మా ముస్లిం లీడరే అయినా సరే ఆడి డమ్మీ కాబట్టి వాడికి మాత్రం చేసేది సమస్య లేదు. మా ముస్లిం లేడీస్ ఎయిర్ ముందు ఓట్లు ఆడికి, అది ఉన్న సమస్యలన్నీ ఏంటి మన సుగుణా చౌదరి గారు గెలిచిన తర్వాత చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్మి ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను, చేస్తారని.